సమ్ మోర్ ఇన్ఈక్వాలిటీస్ అని పెట్టుకోండి. సమ్ మోర్ ఇన్ఈక్వాలిటీస్. ఫస్ట్ వన్ అండి, log x to the base a greater than n అండి. ఇక్కడ ఇంత ముందులా గ్రేటర్ దాన్ 0 అనే ఉండేది, ఇది గ్రేటర్ దాన్ n అండి. అంటే ఏ నెంబర్ అయినా ఉండొచ్చు ఇక్కడ. log x to the base a greater than n. if and only if x greater than a power n అని రాస్తున్నానండి. మరి ఇక్కడ ఏ ఇన్ఈక్వాలిటీ అయితే ఉందో అదే ఇన్ఈక్వాలిటీ వచ్చింది, చేంజ్ అవ్వాలా. ఇక్కడ ఏ ఇన్ఈక్వాలిటీ అయితే వచ్చింది ఇక్కడ అదే ఇన్ఈక్వాలిటీ వచ్చింది, చేంజ్ అవ్వాలా. ఇలా ఎప్పుడు జరిగిద్ది అనుకున్నారు? బేస్ గ్రేటర్ దాన్ 1 అయితేనే జరిగిద్ది. బేస్ గ్రేటర్ దాన్ 1 అయితేనే జరిగిద్ది అలాగా. ఓకేనా? ఇక్కడ ఏ ఇన్ఈక్వాలిటీ అయితే ఉందో అదే ఇన్ఈక్వాలిటీ వచ్చింది. మామూలుగా మీరు log x to the base a is equal to n ఉందనుకో, మీరేం చెప్తారు? ఇంప్లైస్ ఎక్స్ ఎంత అంటారు చెప్పండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అని రాస్తారు, అవునా కదా? ఇక్కడ కూడా అంతే, log x to the base a ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ లో గ్రేటర్ దాన్ n ఉంది. మీరు ఇంత ముందర కనుక log x to the base a n ఉంటే ఎక్స్ ఎంత రాసేవాళ్ళు? ఏ పవర్ n అని రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ పవర్ n. ఇక్కడ ఏ ఇన్ఈక్వాలిటీ అయితే ఉందో అదే ఇన్ఈక్వాలిటీ రాస్తారు. కాకపోతే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వకుండా ఉండేది ఎప్పుడంటే బేస్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడే. నెక్స్ట్ అండి, సెకండ్ వన్, log x to the base a గ్రేటర్ దాన్ n అండి, గ్రేటర్ దాన్ n. ఇప్పుడు లీఫ్ ఇక్కడ చూడండి, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందండి, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే అండి, బేస్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1 అయినప్పుడు జరిగింది అలాగా. ఈ బేస్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు జరిగింది అలాగా. అయితే ఏ పవర్ n కంటే తక్కువ అన్నప్పుడు, ఫలానా నెంబర్ కంటే తక్కువ అన్నప్పుడు, సపోజ్ 2 కంటే తక్కువ అన్నాడు అనుకో, మేబీ నెగిటివ్ కూడా అవ్వచ్చు, మేబీ నెగిటివ్ కూడా అవ్వచ్చు, ఎక్స్ అనేది నెగిటివ్ కూడా అవ్వచ్చు. కానీ లాగతం పక్కన ఉండే వాల్యూ ఏం చెప్పాము? లాగతం పక్కన ఉండే వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఏం చేయాలంటే 0 కంటే ఎక్కువ అని కూడా పెట్టాలి. 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ పవర్ n కూడా పెట్టాలి. ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి? 0 కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ అర్థం చేసుకోండి జాగ్రత్తగా, మళ్ళీ జాగ్రత్త అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ అల్లా లెస్ దాన్ సింబల్ కింద మారిపోయింది. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ అల్లా లెస్ దాన్ సింబల్ ఎప్పుడు మారిపోయింది? అట్లాగా బేస్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే. అట్లాగే ఎక్స్ అనేది ఒక పర్టికులర్ నెంబర్ కంటే తక్కువ అన్నప్పుడు, ఏ పవర్ n కంటే తక్కువ అన్నప్పుడు, ఓకేనా, ఇది మేబీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్స్ వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు, లాగతం పక్కన ఉన్న వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు, 0 కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందండి? ఏమో ఎన్నిసార్లు వాడాల్సి వచ్చిందో నెగ్లెక్ట్ చేయకండి. ఎవరికైనా అర్థం కాదు అడుగుతారా, ప్రాబ్లం చేసేటప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ అండి, log x to the base a less than n, less than n, if and only if. ఇక్కడ ఏ సింబల్ అయితే ఉందో అదే సింబల్ ఉంచుతున్నా, ఎక్స్ లెస్ దాన్ ఏ పవర్ n. ఇప్పుడు ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది ఇలాగా? ఎక్స్ లెస్ దాన్ ఏ పవర్ n. ఇక్కడ ఉన్న సింబల్ ఇక్కడ అదే వచ్చింది, ఇక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీ ఏదైతుందో ఇక్కడ అదే వచ్చింది, బేస్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు. ఇందాక చెప్పినట్టుగా మరి ఏ పవర్ n కంటే తక్కువ అన్నప్పుడు మేబీ నెగిటివ్ అవ్వచ్చు, కాబట్టి 0 కంటే ఎక్కువ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, log x to the base a less than n. కానీ ఇక్కడ నుండి ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, ఇక్కడ నుండి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అయితే ఇన్ఈక్వాలిటీ, ఇక్కడ నుండి ఇన్ఈక్వాలిటీ బేస్ లైస్ బిట్వీన్ 0 to 1 అయితే. మరి ఏ పవర్ n కంటే ఎక్కువ అంటే అసలు ఏ పవర్ n వాల్యూనే లాగతం వాల్యూలో ఎక్స్పోనెన్షియల్ వాల్యూ వచ్చిందంటేనే ఆటోమేటిక్ గా పాజిటివ్ ఉంటుంది. ఈ పాజిటివ్ వాల్యూ కంటే ఎక్కువ అంటే నెగిటివ్ అవుతుందిగా. ఏ పవర్ n కంటే ఎక్కువ అంటే ఇది పాజిటివ్నే వచ్చింది గ్యారెంటీగా, నెగిటివ్ అవ్వదు. కాబట్టి 0 కంటే ఎక్కువ అనే మాట పడాల్సిన అవసరం లేదు. ఏ పవర్ n కంటే ఎక్కువ అన్నప్పుడు ఇది ఎడుగునే పాజిటివ్ ఉంటుంది, ఒక పాజిటివ్ వాల్యూ కంటే ఎక్కువ అంటే నెగిటివ్ అవ్వదు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ.
ఫిఫ్త్ వన్ అండి. log x to the base a less than log y to the base a. ఇక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందండి. ఇక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది x కి y మధ్యకి వెళ్ళేటప్పటికి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఇలా జరిగేది. ఖచ్చితంగా బేస్ వాల్యూ ఎలా ఉండాలి చూడండి. ఇక్కడ బేస్ ఎంత అవుతుందో ఇక్కడ కూడా బేస్ అంతే ఉంది. ఇక్కడ బేస్ ఎంత అవుతుందో ఇక్కడ కూడా అంతే బేస్ ఉంది. అవునా? బోత్ ఎలా ఉండాలి? ఎక్స్ అండ్ వై బోత్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఎక్స్ అండ్ వై బోత్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. మళ్ళీ దేనికంటే లాగద్దం పక్కన ఉంది పాజిటివ్ ఉండాలి. లాగద్దం పక్కన ఉంది పాజిటివ్ ఉండాలి. బోత్ గ్రేటర్ దాన్ 0. log x to the base a less than log y to the base a. ఈ నెంబర్స్ మధ్య ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుందండి. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవుతుంది అండ్ బోత్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిందంటే బేస్ ఎలా ఉండట్టు లెక్క 0కి 1 మధ్యలో ఉండట్టు లెక్క. అవండి మొత్తం మీద లాగదాం ఇన్ఈక్వాలిటీస్ మొత్తం మీద. రాశారండి జాగ్రత్తగా చూడండి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నానండి వీటి మీద. ఇలా అడిగాడండి. సాల్వ్ లాగదమ్ ఆఫ్ x square minus 5x plus 7 to the base 3 greater than 0. Solution. మీకు ఖచ్చితంగా ఇక్కడ ఎలా కలగాలంటే ఒక ఫీలింగ్ ఎలా కలగాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఏమి ఇచ్చాడు చెప్పండి. గివెన్ లాగదమ్ ఆఫ్ x square minus 5x plus 7 to the base 3 greater than 0 అని ఇచ్చాడు. చెప్పండి మీకు. Sir, x square minus 5x plus 7 is greater than 0 and base 3 is greater than 0. అట్లా కదమ్మా, అది కాదు అసలుకి. చూడండి, లాగద్దం వాల్యూ పాజిటివ్ వచ్చిందని అంటే బేస్ దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడ లాగద్దం వాల్యూ పాజిటివ్ వచ్చింది, బేస్ దగ్గరికి వెళ్ళిపో. బేస్ ఎలా ఉంది? అబ్బో, పాజిటివ్ నెగిటివ్ అనేస్తున్నారు మీరు. అసలుకి ఎక్కడికి దీని దగ్గరికి వెళ్తలేదు మీరు. అసలుకి దీని దగ్గరికి వెళ్తలేదు. ఎప్పుడు పాజిటివ్ అని దగ్గర పాజిటివ్ వచ్చింది, బేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఎక్కడ ఉన్న వాల్యూ? అసలు మీరు లాగ్ ఎక్స్ టు ద బేస్ పాజిటివ్ వచ్చిందంటే బేస్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెక్ చేయాలంటే, కొద్దిమంది పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. కానే కాదు, లాగ్ ఎక్స్ టు ద బేస్ పాజిటివ్ వచ్చిందంటే బేస్ దగ్గరికి వెళ్ళండి. బేస్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇంకా చెప్పాలంటే ఒక కన్సైకిల్ లో చెప్పేయాలి చూడండి, లేకపోతే ఒక మూగేలాగా చెప్పాలి. ఇదిగో ఇది గ్రేటర్ దాన్ 0 ఉందా, ఇది దీని దగ్గరికి వెళ్ళాలి. ఇది గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇది కూడా గ్రేటర్ దాన్ ఉండాలి. ఇది పాజిటివ్ ఉంది, దీని దగ్గరికి వెళ్ళారు. ఇది లైస్ బిట్వీన్ 0 to 1 ఉంటే ఇది కూడా లైస్ బిట్వీన్ 0 to 1 ఉండాలి. అది కదా ఎన్ని రోజులకు వరకు ఎక్కట్లా. ఇదిగో ఇక్కడ ఏముంది చెప్పండి, గ్రేటర్ దాన్ 0 ఉంది. ఎమ్మని ఎక్కడికి వెళ్ళాలి? బేస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బేస్ దగ్గరికి వెళ్ళిపోయి తడుముకోకూడదు, గ్రేటర్ దాన్ 1 అని గమనించారు. ఇక్కడ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఇది లైస్ బిట్వీన్ 0 to 1 ఉంటే ఇది కూడా 0 to 1 ఉండాలి. ఇక్కడ దగ్గరికి వెళ్ళారు, ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళారు. లాగ్ ఎక్స్ టు ద బేస్ నెగిటివ్ అని గమనించారు, బేస్ దగ్గరికి వెళ్ళారు, గ్రేటర్ దాన్ 1 ఉంది. ఇక్కడ ఉన్న వాల్యూ ఎలా ఉండాలి? లైస్ బిట్వీన్ 0 to 1 చెప్పట్లేదు. బేస్ వాల్యూ నెగిటివ్, ఇది లాగ్ ఎక్స్ టు ద బేస్ వాల్యూ ఇక్కడ నెగిటివ్ వచ్చింది, బేస్ దగ్గరికి వెళ్ళారు, లైస్ బిట్వీన్ 0 to 1 ఉంది. ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ పక్కన ఏదైతే ఉందో దట్ వాల్యూ గ్రేటర్ దాన్ 1. ఇది లైస్ బిట్వీన్ 0 to 1 అంటే ఇది గ్రేటర్ దాన్ 1, ఇది గ్రేటర్ దాన్ 1 అంటే ఇది లైస్ బిట్వీన్ 0 to 1. మరి ఎందుకు తప్పవుతుంది? తప్పకూడదు. వేయాలండి. ఇప్పుడు ఇంప్లాయీస్ ఇదిగో పాజిటివ్ అని ఉందా, బేస్ దగ్గరికి వెళ్ళాం, గ్రేటర్ దాన్ 1. ఇక్కడ ఉన్నది కూడా ఎమ్మంటే మీరు ఎవరైతే నాకు ఈ స్టెప్ ఇవ్వగానే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 గ్రేటర్ దాన్ 1 అని చెప్పి టక్కుని ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ గా ఉండట్లేక అది జరిగి తీరాలి దాంట్లో. అర్థమైందా? ఇది గ్రేటర్ దాన్ 0, ఇది గ్రేటర్ దాన్ 0, బేస్ దగ్గరికి వెళ్ళిపోయాం, గ్రేటర్ దాన్ 1. ఇక్కడ ఉన్న వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 1 రాయండి.
ఆ స్టెప్ వస్తే ఇంకో క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీనే. ఇక మళ్ళీ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసింది. ఇలాగా అన్ని చాప్టర్లోనే ఇలా క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసింది. ఇక +6 > 0 క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ మీరు గమనించాల్సింది x² కోఎఫిషియంట్ పాజిటివ్, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా అని గమనించాలి. ఇంకా చెప్తావా? x² కోఎఫిషియంట్ పాజిటివ్, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా? నో. తర్వాత ఏం గమనించాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతే ఎక్కడికి వెళ్ళాలి? డెల్టా నెగిటివా పాజిటివా దగ్గరికి వెళ్ళాలి. డెల్టా పాజిటివా నెగిటివా? పాజిటివ్. x² కోఎఫిషియంట్ పాజిటివ్, డెల్టా దగ్గరికి వెళ్ళిపోయాం. b² -2, 3 పాజిటివ్. డెల్టా పాజిటివ్ అవగానే రూట్స్ ఫైండ్ చేయాలి. -b ± √delta/2a ఎంత? -b అంటే 5 ± √1 అంటే 1/2. ఎంత వచ్చింది? ఒక రూట్ 4/2. 2, ఇంకొక రూట్ 3. 2, 3 రూట్స్. 2, 3 రూట్స్ అంటే ఏంటి? అప్పుడు పెరవల్లనేగా. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. 2 దగ్గర 0, 3 దగ్గర 0. అతనికి ఏం కావాలి? పాజిటివ్ కావాలి. పాజిటివ్ చెప్పండి. పాజిటివ్ ఇంప్లైస్ చెప్పండి. x belongs to -∞ to 2 open, 3 to ∞. అందుకనే ఇట్లా వస్తే మధ్యలో వచ్చినప్పుడు ఇక తడుముకోకుండా రావాలని చెప్పి నేను క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని చాలా జాగ్రత్త చెప్పాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? If logarithm of x² -6x + 12 to the base 1/2 greater than -2, then x belongs to dash. ఇది >0 కాదు, n ఫార్ములా లాగా. ఓకే, ఇట్లా ఇచ్చాడు. n అని ఇచ్చాడు. అమ్మనే బేస్ దగ్గరికి వెళ్ళాలి. బేస్ లైస్ బిట్వీన్ కూడా కాదు, బేస్ లైస్ బిట్వీన్ 0 to 1. >1 లైస్ బిట్వీన్ 0 to 1. ఈ రెండిట్లో ఏదో ఒకటే మీరు మాట్లాడాలి, కానీ మాట్లాడతలా. మళ్ళీ అక్కడే తప్పడుతుంది మీకు. మీరు మాట్లాడే వాళ్ళు రెండే రెండు. >1 బేస్ వాల్యూ, లైస్ బిట్వీన్ 0 to 1. ఆ రెండే మాట్లాడాలి, మాట్లాడతలా. ఇంకా 0 to 1 చెప్పండి. 0 to 1 సార్. 0 to 1 బేస్ వాల్యూ 1 కంటే ఎక్కువ, 0 to 1 ఏదో ఒకటి మాట్లాడండి టక్కుని. బేస్ వాల్యూ 0కి 1 మధ్యలో ఉంది. బేస్ వాల్యూ 0కి 1 మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిద్దా అవదా? బేస్ వాల్యూ 0కి 1 మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిద్దా అవదా? అవుతుంది. అవునా? రాయండి ముందు, గివెన్ రాయండి చెప్తా. logarithm of x² -6x + 12 to the base 1/2 greater than -2 implies చెప్పండి. బేస్ వాల్యూ >1 లైస్ బిట్వీన్ 0 to 1. 0కి 1 మధ్యలో ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏమైంది? చేంజ్ అవుతుంది. ఓకే, x² -6x + 12 less than 1/2 అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పలానా నెంబర్ కంటే తక్కువ ఉందంటే మేబీ 1/2 పలానా నెంబర్ కంటే తక్కువ అంటే మేబీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ నెగిటివ్ అవ్వకూడదు. కాబట్టి 0 కంటే ఎక్కువ. జాగ్రత్త విన్నారా? ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. దిస్ వాల్యూ లెస్ దాన్ 1/2 పలానా నెంబర్ కంటే తక్కువ అంటే మేబీ నెగిటివ్ అవ్వచ్చు, కానీ లాగతం పక్కన ఉన్న వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు.
ఓకేనా? 0 కంటే ఎక్కువే ఉండాలి. ఈ రెండు ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి. 0 less than x square minus 6x plus 12 less than 2 square అంటే ఎంత? 4. 1/2 అంటే 2 power minus 1 whole square. తెలిసిందా సింప్లికేషన్? 1/2 whole power minus 2 అంటే 2 power minus 1 whole power minus 2. 2 square 4. రెండు ఉన్నాయండి ఇక్కడ, రెండు కన్స్ చేయాలి. x square minus 6x plus 12 greater than 0 కన్స్ చేయాలి. అండ్ ఓఆర్ఆర్ కాదు, రెండు జరగాలి. x square minus 6x plus 12 less than 4. మీరు క్వాడ్రాటిక్ అనేది మీకు ఏమాత్రం గ్రిప్ ఉందో తెలియాలంటే దీనికి ఆన్సర్ రాబడతాయి నాకంటే ముందు. ఎవరైతే దీనికి ఆన్సర్ నాకంటే ముందు రాబట్టగలిగారో మీకు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ మీద గ్రిప్ ఉన్నట్టు. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు చూద్దాం, చెక్ చేద్దాం. దీని ఆన్సర్ కంక్లూజన్ చెప్పాలి. మీకు ఎవరు చెప్తారు ఈ క్లాస్ మొత్తం మీద? నాకు దీనికి కంక్లూజన్ చెప్పాలి, దీని ఆన్సర్ మీరు చెప్పాలి. ఎవరు చెప్తారు చూస్తా. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీలు అంటే మనం ఆల్రెడీ చేపించున్నాం. దీనికి కంక్లూజన్ ఏం చెప్తారు? చెప్పండి. నేను అడుగుతాను ఇప్పుడు. ఇక్కడ ఎప్పుడు అడిగిన ఏం చెప్తాను, ఏమడుగుతున్నా మేము చూస్తా. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతారు సార్. ఈక్వాలిటీ సాల్వ్ చేసి ఇప్పుడు ఏమడుగుతాను నేను? ఈదర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ ఫ్యాక్టర్డ్ ఫార్మ్ అని పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగా. మళ్ళీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ ఫ్యాక్టర్డ్ ఫార్మ్ సార్. ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడిగా. నో, ఎస్ సార్, నో నో. బాగుంది, ఓకే. డెల్టా నెగిటివేనా? డెల్టా నెగిటివేనా? నెగిటివే. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్, డెల్టా నెగిటివ్. ఎక్స్ యాక్సిస్ ని కట్ చేయదు, టచ్ చేయదు, పైన ఉండిపోయింది. అంటే మీనింగ్ ఏంటి? ఏ రియల్ నెంబర్ కైనాది పాజిటివేను, ఏ రియల్ నెంబర్ కైనాది పాజిటివేను. కాబట్టి ఆన్సర్ ఏంటి? పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? ఏ రియల్ నెంబర్ కైనా పాజిటివే. x belongs to R. దీనికి ఆన్సర్ x belongs to R. ఈ ఆన్సర్ కంక్లూడ్ అవ్వటం కోసమే మీరు బాగా ప్రయత్నించాలండి. మీరు ఎవరు ఏమాత్రమైన లాగింగ్ ఉన్నా కానీ సరి చేసుకోగలగాలి. ఇలాంటి ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఈ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళు మనగాళ్ళు. ఇప్పుడు ఇది ఉంది, ఆన్సర్ ఎవరు ముందు చెప్తారో వాళ్ళు మనగాళ్ళు. ఎవరు చెప్తారు చెప్పండి. మరి 4 ఈ దగ్గరికి వస్తే ఎంత? 12 minus 4 ఎంత? ఇంకేగా. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో కరెక్ట్ గా చెప్పండి ఎవరన్నా. మళ్ళీ అడుగుతాను నేను. పర్ఫెక్ట్ స్క్వేరా? పర్ఫెక్ట్ స్క్వేరా? నో నో. నెక్స్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సార్. డెల్టా గ్రేటర్ దాన్, ఓకే, గ్రేటర్ దాన్ 0. ఫ్యాక్టరైజేషన్ ఉంటుందా లేకపోతే ఫ్యాక్టరైజేషన్ ఈజీయేనా? డెల్టా గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 0, డెల్టా గ్రేటర్ దాన్ 0. ఫ్యాక్టరైజేషన్ ఈజీయేనా? ఈజీయే. ఈజీ చెప్పొచ్చు. ఫ్యాక్టర్స్ ఈజీ చెప్పొచ్చు. x - 2 × x - 4 లెస్ దాన్ 0. సార్ 1,3 సార్. ఫ్యాక్టరైజేషన్ ఈజీయే. ఫ్యాక్టరైజేషన్ లెస్ 1,3 వస్తుంది. లెస్ లైస్ 1,2 కాదు 2,4. లెస్ లైస్, less lies. X belongs to. Less lies 2,4. అండ్ అన్నాడు కాబట్టి ఈ రెండింటికి కామన్ వాల్యూస్ కన్ చేయాలి. కామన్ వాల్యూస్ ఏంటి? కామన్ వాల్యూస్ ఏంటి? 2,4. కాబట్టి ఆన్సర్ ఏంటంటే x belongs to 2,4. లెస్ లైస్. ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్యాక్టరైజేషన్కి వెళ్ళా. వీటికి కంక్లూజన్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి గ్రిప్ ఉండట్టు లెక్క. లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి చేసుకోవాల్సిందే. మీరు క్లాస్ వింటున్నప్పుడు మీకు తెలిసిపోయింది దీనికి ఆన్సర్ వస్తుందా రావట్లేదా. ఆన్సర్ రాకపోతుంటే
ఖచ్చితంగా వర్క్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని వర్క్ చేయాలి. దీనికి ఆన్సర్ ఎవరైతే కంక్లూజన్ అవ్వలేకపోయారో వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఇలాంటి ఇన్ఈక్వాలిటీలు ఇచ్చినప్పుడు తక్షణమే ఆన్సర్ వచ్చేట్టుగా వర్క్ చేసుకోవాలి. లాగదమ్ ఆఫ్ x-1 to the base 0.04 greater than logarithm of x-1 to the base 0.2, then x belongs to dash. If logarithm of x-1 to the base 0.04 0.2 మనకి ఇట్లా ఉన్నప్పుడు అండి బేసులు రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడే ఆన్సర్లు ఉన్నాయండి. మనకి ఇట్లా ఉన్నప్పుడు మనం చెప్పుకున్నట్లు బేసులు రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడే ఉండే. బేసులు రెండు ఈక్వల్ గానే ఉండాలండి. అటు ముందు ఏం చేయాలి, బేసులు ఏం చేయాలి, ఈక్వల్ చేసుకోవాలి. 0.2 ఇది 0.2 హోల్ స్క్వేర్ ఇది రాయండి. గివెన్ ఫస్ట్ రాయండి. బేసులు రెండు ఈక్వల్ చేసుకోవాలండి. ఫస్ట్ లాగదమ్ ఆఫ్ x-1 to the base 0.2 హోల్ స్క్వేర్ అండి is greater than logarithm of x-1 to the base 0.2. ఇక్కడ హోల్ పవర్ 1 అండి, ఇక్కడేమో 2. 1/2 into x-1 to the base 2 greater than logarithm of x-1 to the base 0.2. ఈ 2 ఇద్దరు తీసుకెళ్ళొచ్చండి. logarithm of x-1 to the base 0.2 greater than 2 into logarithm of x-1 to the base 0.2. ఇక్కడ ఎంత అయితే ఉంది ఇక్కడ కూడా అంతే ఉందండి. ఈ టర్మ్ నా దగ్గర తీసుకెళ్దాం. 0 greater than 2 into logarithm of x-1 to the base 0.2 minus logarithm of x-1 to the base 0.2. 0 greater than 2 times of this minus 1 time. మొత్తం logarithm of x-1 to the base 0.2. టోటల్ గా ఎంత వచ్చిందండి? logarithm of x-1 to the base 0.2 less than 0. కంక్లూజన్ అవ్వండి. ఇక్కడ ఇవ్వండి, నెగిటివ్ వచ్చింది, బేస్ వాల్యూ నెగిటివ్ వచ్చింది, బేస్ వాల్యూ 0కి 1 మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్న వాల్యూ చెప్పాలి ఫాస్ట్ గా. ఇది నెగిటివ్, ఇదేమో 0కి 1 మధ్యలో ఉంది. ఈ వాల్యూ ఎలా ఉండాలి? వెరీ గుడ్. గ్రేటర్ దాన్ 1. x గ్రేటర్ దాన్ 2. x గ్రేటర్ దాన్ 2 అంటే 2 to ఇన్ఫినిటీ. అది ఎవరికైతే ఇన్ఈక్వాలిటీ మీద గ్రిప్ ఉంటే వస్తుంది బాగా. నెక్స్ట్ వన్ అండి. The smallest among the following. The smallest among the following. The smallest among the following. Logarithm of 2/5 to the base 1/3, comma logarithm of 5/2 to the base 1/3, comma logarithm of 1/4 to the base 1/3, comma logarithm of 7/3 to the base 1/3 is బేస్లన్నీ ఈక్వల్ గా ఉన్నాయండి. దట్ ఈజ్ ఆల్సో లైస్ బిట్వీన్ 0 to 1. ఇందాలో ఒక మాట చెప్పానండి. So 2 and 4 1. ఇట్లా ఉందనుకోండి, సపోజ్
బేస్ వాల్యూ 0 మనకు మధ్యలో ఉంది అనుకోండి. బేస్ వాల్యూ 0 మనకు మధ్యలో ఉంది అనుకోండి. ఈ ఇన్ఈక్వాలిటీ ఏమైంది, ఇక్కడ ఉండే ఇన్ఈక్వాలిటీ ఏమైంది, చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది బేస్ వాల్యూ 0కి మనకు మధ్యలో ఉన్నప్పుడు. అవునా? ఇప్పుడు చెప్పండి అండి మీరు. ముందుగా కన్సిడర్ మీరు 2/5, 5/2, 1/4, 7/3 కన్సిడర్ చేయండి అండి. ముందు వీటిలో కల్లా పెద్ద పెద్ద క్వాంటిటీని ఎంతో డిసైడ్ చేయండి. వీటన్నిటికల్లా కూడా వీటి యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసైడ్ చేయండి. ఫస్ట్ వీటి యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ డిసైడ్ చేయాలంటే ఏం చేయాలి, వీటికన్నిటికీ ఎల్సిఎం కట్టాలి. ఫస్ట్ డినామినేటర్కి ఎల్సిఎం కట్టాలి. ఎంత, 5కి 2కి 4కి 3కి ఎల్సిఎం ఎంత చెప్పండి. ఎల్సిఎం ఎంత, వీటిలో ఏది పెద్దది ఏది చిన్నదో తెలియాలంటే ఎల్సిఎం కట్టుకోవాలా. ఎంత ఎంతండి, 5కి 2కి 4కి 3కి ఎల్సిఎం అంతే. చెప్పండి. 10, 30, 40 ఎల్సిఎం ఎంత, 60. 60 ఎల్సిఎం కాబట్టి పైన కింద ఏది పడిపోయాలి, డినామినేటర్ 60 వచ్చేది తీసుకురావాలి. 60 రావాలంటే 12, అది 24/60. 60 రావాలంటే 30, 35 సార్ 150. నెక్స్ట్ 15తో మడిపోయాలి, 60 వచ్చింది. 60 రావాలంటే 20తో మడిపోయాలి, 27 సార్ 140. ఇప్పుడు చెప్పండి, విచ్ వన్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ అమాంగ్, అన్నిటికంటే పెద్దది చెప్పండి. ఇది పెద్దది, 5/2 పెద్దది. దాని తర్వాత 7/3, 7/3 తర్వాత 2/5, అన్నిటికంటే చిన్నది 1/4. అవునా? ఇప్పుడు లాగదం అప్లై చేశారు, అన్నిటికంటే లాగదం అప్లై చేశారు. బేస్ 1/3 ఇన్ఈక్వాలిటీ ఏమైంది, బేస్ వాల్యూ 0కి మనకు మధ్యలో ఉంది కదా, ఈ నెంబర్స్ మధ్య ఇన్ఈక్వాలిటీ ఏమైంది, లెస్ దాన్ వల్ల గ్రేటర్ దాన్ మారిపోయింది. లెస్ దాన్ వల్ల గ్రేటర్ దాన్ లో మారిపోయింది. కాబట్టి ఈ నెంబర్స్ లోకి అన్నిటికంటే పెద్దగా ఉండే నెంబర్ ఏమైతే లాగతం అప్లై చేసినప్పుడు అన్నిటికంటే చిన్నది అయిపోయింది. కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏది, లాగతం ఆఫ్ 5/2 టు ద బేస్ 1/3. ఆన్సర్ ఇదండి. Which one is the smallest one?